నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలమే ఎందుకిచ్చాడో తెలుసా? దేవుని పని చేయుట కొరకే కాలం తెలుసా? ఆ పని ముగించిన క్షణమే మరణం తెలుసా? పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. నీ గుండెలో ఆ చప్పుడే ఆగు దినమేదో తెలుసా? ఆ దేవుడే ఇంతకాలం. దాన్ని చూసి ఆశ్రయించుకొని చాటా చీపులు పట్టుకొని దాన్ని తుడిచేసి ఎక్కడో పడేస్తాం, రోడ్డు అవతల పడేస్తాం. అది ఏదో ఒక మూలకి వెళ్ళిపోయి 21 రోజు తర్వాత అది అందమైన చేతకోక చిలకగా మన మధ్యకు వస్తుంది. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు అసహించుకున్నాం మనమే, చేతకోక చిలకగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకోవాలని ఆశపడతాం. మరి గొంగళ పురుగుకే మరో బ్రతుకున్నప్పుడు మనకు లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. మరి మనం రోజు చింతపండును వాడుతూ ఉంటామండి, పులుసుల్లో కానీ పప్పుచారుల్లో కానీ మరి పులిహారాల్లో కానీ ఇలా చింతపండు వాడుతూ. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. ఎక్కువ కాలం బ్రతికావంటే ఎంతో పని ఉంది, తక్కువ కాలం ఇచ్చాడంటే ఇంతే పని ఉంది. నీ ప్రాణం ప్రియునికి కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని, నీ ప్రాణం నీకే కాదని ప్రాణమివ్వాలి ప్రభుకేనని. పని ఉందని మనిషిలో ప్రాణముందని తెలుసుకో. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చెయ్యాలని నీ పని చేస్తుంది. దేవుడు చేసిన ప్రతి వస్తువుకి ఎంతో పని ఉంది. దేవుని పని నేను చెయ్యాలని నీ పని చేస్తుంది. నీ జననం జరిగిందెందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. నీ జననం జరిగిందెందుకే, ఈ ప్రకృతి చేశాడందుకే. పని ఉందని మనిషిలో ప్రాణం. మరి గొంగళ పురుగుకే మరో బ్రతుకున్నప్పుడు మనకు లేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. మరి మనం రోజు చింతపండును వాడుతూ ఉంటామండి, పులుసుల్లో కానీ పప్పుచారుల్లో కానీ మరి పులిహారాల్లో కానీ ఇలా చింతపండు వాడుతూ ఉంటాం. అది వాడుకొని పిసికేసి మరి పిప్పుని ఎక్కడ పడేస్తామంటే ఒక పెంట మీద, ఒక రోడ్డు మీద ఎక్కడ పడేస్తాం. అది వర్షానికి తడిచి కుళ్ళిపోయి చనిపోయి మళ్ళా ఒక మొలకగా మొక్కగా మహావృక్షంగా వస్తుంది. మనకి మళ్ళీ చింతపండు కేజీలు కేజీలు ఇస్తుందండి. చింతపిక్కకే మరో బ్రతుకున్నప్పుడు సాక్షాత్ దేవుడి పిల్లలైన మనకి మనుషులుగా ఉన్న మనము మరొక బ్రతుకులేదంటారా? ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటి మాటలు చెప్పడానికి కానీ చావు దినం అనేది దగ్గర పడుతుందనేసి ఎంతమంది ఆలోచిస్తున్నారండి? పుట్టినప్పుడు కాడి నుంచి ఎన్ని వేల బియ్యం బస్తాలు తిని ఉంటామండి, ఎన్ని వందల బిందెలు నీళ్ళు తాగి ఉంటాము, ఎన్ని కోడులు, ఎన్ని గొర్రెలు, ఎన్ని మేకలు తిని ఉంటామండి. ఉదయం తింటే మధ్యాహ్నం కానీ, మధ్యాహ్నం తింటే రాత్రి కాలి, రాత్రి తింటే మళ్ళా ఉదయం కాలి అండి. ఇలా బ్రతికినంతకాలం కూడా ఈ జాగ్రత్త కూడా నింపుతూనే ఉంటామండి. ఎంత జాగ్రత్తగా చూస్తున్న శరీరం ఎప్పుడు ఎలా ఉండిపోతుందా అంటే ఆలోచిస్తే 60-70 సంవత్సరాలు వచ్చేసరికి కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, పళ్ళు ఊడిపోతాయి, చర్మం ముడతలు పడి